సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇది కూడా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఫోటోషూట్. యాక్చువల్లీ ఇది అంబర్పేట్ నుంచి, అంటే అంబర్పేట్ ఫ్లైఓవర్ ఉంది ఇక్కడ, ఇంకా ఓపెనింగ్ కాలే, కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. సో మంచిగా అనిపించింది, ఫోటోషూట్ చేసుకోమని వచ్చినాము. సో ప్రజెంట్ ఇప్పుడు ఫోటోషూట్ చేసుకొని, యాక్చువల్లీ హెయిర్ కట్ చేపిస్తాం కదా, కొంచెం ఒక పోస్ట్ కావాలి నాకు దానికి సంబంధించి. అట్లా అని చెప్పేసి కొంచెం బ్లాక్ థీమ్, కొంచెం వైట్ గ్రే స్టోన్లో వస్తుంది. అర్బన్ టోన్లో అయితే వస్తాయి ఫొటోస్ అయితే. అర్థం కాలే. నేను వీనికి నేర్పించింది ఒక్కటి, అర్బన్ టోన్ ఒక్కటి నేర్పించిన. అర్బన్ టోనే చేస్తాడు ఇంకా అప్పటి నుంచి. ఏ ఫోటోకి సెట్ అయినా కాకుండా ఇంకా అర్బన్ టోన్ ఒకటి పెట్టేస్తాడు. ఇంకా లైట్ రూమ్లో మనకి ప్రీసెట్ పెట్టించిన, అదే చేస్తుడు. సో ఇదైతే మన ఫోటోషూట్కి పర్ఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన కెమెరామెన్ ఎవరో కాదు, మన నందుబాయ్. ఇప్పుడు ఫొటోస్ దింపుతాడు. ఫొటోస్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళండి, కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఐ హోప్ మీరు ఈ వీడియో చూసే లోపల ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యే ఉంటాయి. సో చూసేయండి ఇక. సో గాయ్స్, ఇప్పుడే నాదైతే ఫోటో అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ మీన్ ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది నందుగాడు మంచిగానే దింపండి ఫొటోస్. ఇది ఉంది కదా, యాక్చువల్లీ దీని మీద నుంచి అవతల సైడ్ నుంచి ఇలా జంప్ చేసిన ఫోటోస్ అయితే ర్యాండమ్ క్లిక్ చేసిండు. సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. ఎడిట్ కూడా మంచిగానే వస్తుంది. ఈ వ్లాగ్ మీరు చూసే టైంకి ఆల్రెడీ పోస్ట్ అయి ఉంటే వెళ్ళి చూసేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. దానికి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అయితే లింక్ ఉంటుంది. చెప్పిందే 10 సార్లు చెప్తుంటాడు అరవింద్ గారు. వెళ్ళిపోండి. ఇప్పుడు నెక్స్ట్ మన హీరోది ఈసారి ఫుల్ ఫోటోషూట్ అయితే చేస్తుండ. అంటే ఎప్పుడైనా మన హాఫే అవుతాయి ఫొటోస్, ఐ మీన్ హాఫ్లో తీస్తాడు. ఈసారి ఫుల్ ఫోటోషూట్ అయితే చేద్దామంది. సో ఇప్పుడు 1 ఫొటోస్ నేను దింపుతా, పోనీలే అని దింపేస్తున్నా. సో ఇప్పుడు 1 ఫొటోస్ ఇవి మళ్ళీ కలుస్తా. ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే, అక్కడ చూడొచ్చు మీరు, అక్కడ ఒక హీరో అయితే నిల్చుండు, లైన్స్ తీసేది. నేను ఊరో కాదు, మన శ్రీకర్ అన్న వెయిట్ చేస్తుండు. సో చూద్దాం ఏమైంది. అర్థం కాలే. అంటే ఇప్పుడు నువ్వు దింపితే నేను దింపాలి ఆరా నిన్ను. ఇదారా ఫ్రెండ్షిప్ నీది. చూసిన ఫ్రెండ్షిప్ ఇట్లాంటి వాళ్ళతో దోశ అసలు లేకండి, కట్ చేసేసిండి. మళ్ళా కలుస్తా. సో గాయ్స్, ఇప్పుడే ఫోటోషూట్ అయితే అయిపోయింది. వాళ్ళని కూడా దింపిన. ద మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే, వీనికి పోజెస్ అంతా రావు. అంటే ఇంతకుముందు వస్తుండే, ఇప్పుడు మర్చిపోయాడు. మధ్యలో గ్యాప్ వచ్చింది చూసినా. అట్లా ఇంకా పిల్లలు మర్చిపోతారు కదా, సమ్మర్ హాలిడేస్ వస్తే ఏబీసీలు మర్చిపోయినట్టు వీడు అట్లా మర్చిపోతాడు పోజులో. సో అండ్ ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా కూడా అయిపోయింది, నావి మంచిగానే వచ్చినాయి. యాక్చువల్లీ ఈడ వేసేది ఉండే, ఈడ ఇంకా బాగా వస్తుంది. నాడు వెళ్ళిపోయా నాడు. సో ఈడ కూడా బాగానే వస్తాయి ఫొటోస్. కాకపోతే నాకు ఎప్పటి నుంచో అనుకుండే అలా ఫొటోస్ బాగా వస్తాయి అని చెప్పేసి. సో ఫొటోస్ అయితే దిగినాం, అయిపోయింది. అడు ముందర తిరుగుతాం. సో ఇంకోటి ఏంటంటే, బాక్స్ కూడా వెళ్తున్నాం క్రికెట్ ఆడటానికి. కొంచెం అప్పుడప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి కదా. మన ట్రైలర్ అర్థం కాలే. ఇంకైతే మొత్తం నా షూ మీదే ఉంది. షూని కుడుతూనే ఉన్నావు, కుడుతూనే 3,000 కూడా కాదు, 300 కూడా కాదు. ఎంత? 2,000 పైననే. అంతేనా? ఎప్పుడు వస్తారా టైం సెన్స్? సో గాయ్స్, మేము అందరికంటే ముందు వచ్చేసి ఇక్కడ బండి కూడా పెట్టేసినాం. ఎప్పుడు రారా అంటే ఎప్పుడు వస్తాడు. మీరు లేట్ వచ్చి మనం ఆడుతారు. హాయ్ బ్రో. ఏమైందిరా? ఏమైంది? అంతేనా? సో గాయ్స్, మనోడైతే ఇంట్లో చెప్పకుండా వచ్చిందంట క్రెడిట్కి. ఇప్పుడైతే లోపలికి పోతున్నాం. ఈ వ్లాగ్ వీళ్ళ డాడీ కూడా చూస్తాడు. బై ద వే గాయ్స్, ఈయనని గుర్తుపట్టినా లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎందుకంటే మన ఇస్మార్ట్ శంకర్ లాస్ట్ ఫైట్లో ఉంటాడు. మామూలుగా గన్ను పట్టుకొని వస్తాడు ఒకటేసారి. ఇట్లా సీదా అందరు ఇట్లా కొట్టడానికి వస్తుంది, నేను మాత్రం గన్ పట్టుకోనికి వస్తాడు డైరెక్ట్. శ్రీమన్ మళ్ళీ ఎప్పుడు ఇద్దాం వీడియో? ఎప్పుడన్నా? సో గాయ్స్, మనోడైతే చిన్నగా మాట్లాడతాడు, నాకే వినబడుతుంది, ఫోన్ దాకా కూడా రాదు అది. అట్లా వీళ్ళు ఎప్పుడెప్పుడు అవుట్ అవుతారా అని వెయిట్ చేస్తున్నా. 4 అయితే పోయింది.
సో గాయస్ ఇంకా చూడాలి ఏమవుతుందో. ఫొటోస్ అయితే బాగా వచ్చినాయి. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా, ఫొటోస్ అయితే ఎడిట్ చేసేస్తా. నిన్నటిది వ్లాగ్ ఉంది కదా, హెయిర్ కట్ది ఇంకా రీల్ది, ఆ వ్లాగ్ అయితే ఎడిట్ చేయాలి. ఎడిటింగ్ ఉంది, ఎడిటింగ్ ఫినిష్ చేసేస్తా. సీ యూ అగైన్. అయిపోయింది. సో గాయస్ ఈ పంచాయతీలు అయితే ఎట్లా ఉంటాయి, మీరైతే బ్లాగ్ చూసుకుంటే ఎంజాయ్ చేయండి. సో గాయస్ నేను థర్డ్ ఓవర్ వేసిన, ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ ఆ గౌతమ్ గాడు, థర్డ్ ఓవర్లో లాస్ట్ బాల్ బబ్లు గాడు అయితే అవుట్ అయ్యిండు. అరే క్రికెట్ రా అంటారు కదరా నాకు. అరే అర్థం కాలే, ఒక్క 6 అని పోయిందారా నేను వేసిన బౌలింగ్లో. సో గాయస్ మళ్ళీ కలుద్దాం, గట్టిగా ఆడుతున్నాయి ఈసారి. అరే ఆబ్రే పోలే. సో 4 అయితే ఇచ్చేస్తున్నాం గాయస్, గివ్ అవే ఇస్తున్నాం. సో మళ్ళీ కలుస్తా. బాగా ఎలా అనిపిస్తుంది? విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా. సో గాయస్ విన్ అయినాం. బ్యాటింగ్ ఆడలేకపోయినా 2 వికెట్లు లేపినాం. ఫస్ట్ బ్యాటింగ్ నేనే దిగుతా. సో గాయస్ ఫస్ట్ బ్యాటింగ్ నేనే దిగుతున్నా బ్రో, మెల్లగా. అర్థం కాలే. సో గౌతమ్ గారు మొక్క అయితే చూపిద్దాం ఈసారి. నేను వేసిన ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాను, థర్డ్ ఓవర్లో లాస్ట్ బాల్. కానీ శ్రీమన్ గారు హైలైట్ ఇలా. సో గాయస్ మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు బ్యాటింగ్ అయితే నాకు రాదులే, ఒప్పుకుంటా. బ్యాటింగ్ అయితే నాకు రాదు, ఐ అగ్రీ విత్ దిస్. సో మళ్ళీ కలుద్దాం. సో గైస్ నేను ఇంజూర్డ్, నాకు ఇట్లా ఇక్కడ బొక్క జరిగింది నాకు, అందుకని కొట్టలేకపోయా. చెప్పు రీజన్ ఏంటంటే బ్యాటింగ్ రాదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ మ్యాచ్ లో కూడా జర అడ్డి మార్లాడినా, అంటే బాగా ఎక్కిరిచ్చారు, అందుకని చెప్పి గట్టి కొట్టిన. లాస్ట్ది బాక్స్ క్రికెట్ది బ్లాగ్ అయితే చూడండి, అలా గట్టి కొట్టి పడేసిన. అరే ఎందుకురా? సో గాయస్ వేస్ట్గా నందవాడ తురికిండు. శ్రీకరావాడ ఇప్పుడు ఓడౌట్ రా, నందవాడ అవుట్ కదా, నందవాడ అయితే అవుట్ అయిపోయిండు. తీట కురికిండాడు. ఎందుకురా? పో బ్యాటింగ్ రా. సో గాయస్ మళ్ళా అవుట్ అయిపోయినాం. ఈసారి ఏమైంది, స్కోర్ పెట్టినా అంతేనా? సో ఫస్ట్ బ్యాటింగ్ మేమే చేసినాం ఈ మ్యాచ్లో. ఇప్పుడు బౌలింగ్ ఫస్ట్ ఓవర్ నేనే వేస్తున్నా. నేను వేస్తా ఫస్ట్ ఓవర్. ఇక్కడితే శ్రీకర్ ఆడు వేస్తాడు. ఫస్ట్ ఓవర్ నేనే. సేమ్ ఇందాక స్టార్ట్ అయ్యారా. సెకండ్ ఓవర్ శ్రీమన్ గాడు, నువ్వే రైట్. సెకండ్ ఓవర్ శ్రీమన్ గాడు, థర్డ్ ఓవర్ నేనే. అర్థం కాలే. రైట్. సో గాయస్ మళ్ళీ కలుస్తా, బాయ్. సో గాయస్ మళ్ళీ విన్ అయిపోయినాం. ఇందాక కూడా గౌతమ్ గారు నా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇప్పుడు గౌతమ్ గారి స్పందన తెలుసుకుందాం. గౌతమ్ ఇది చూడు నాన్న, డైరెక్ట్ వికెట్ లేపేసిన ఈసారి బౌలింగ్లా. ఇందాక క్యాచ్ పట్టిండు అందుగాడు, 2 క్యాచ్లు వాడే పట్టిండు నేను వేసిన బౌలింగ్లా. సో ఈసారి డైరెక్ట్ వికెట్ లేచిపోయింది ఇట్లా. అట్లుంటుంది నాతోటి. సెకండ్ మ్యాచ్ కూడా మనమే గెలిచినాం. ఇప్పుడు థర్డ్ మ్యాచ్ ఆరా ఎట్లుంది రా? గెలిచినందుకు ఎట్లుంది నీకు? చాలా సంతోషంగా ఉంది అన్న. అంతే ఇక మనం డైలాగ్స్ ఇయ్యాలి ఈసారి. ఏమైంది? రైట్. శివ నువ్వు కూడా మాట శివ, ఇటు చూడు శివ.
సో గైస్ మా ఏమంటారు మా టీంలో శివ అయితే బాగా సిగ్గుపడతాడు. అమ్మ 2 మ్యాచ్లు మేమే గెలిచినాం. ఫస్ట్ టైం 50 ఫస్ట్ టైం. అరే శ్రీకర్ ఫస్ట్ ఎంత స్కోరు అర్థం కాలే. 47లో మేమే గెలిచినాం, 36లో మేమే గెలిచినాం. అట్లుంటుంది. ఒక మిస్టేక్ ఏమైందంటే నందుగాడు రన్ తీయడానికి పోయి అవుట్ అయిపోయింది. అది ఒకటే పోయింది, లేకపోతే బ్యాటింగ్ ఇంకా మంచిగా నడుస్తుంది. 36 కాకుండా ఒక అట్లీస్ట్ 50 దగ్గర పోతున్నాయి స్కోరు. అట్లా ఏమోరా 4. కంగ్రాచులేషన్స్ నందు, సెకండ్ మ్యాచ్ గెలిచినందుకు. సో గైస్ అట్లుంటుంది మనతోటి బౌలింగ్లా. సో గాయస్ ఈసారి అయితే చెప్పి మరి కొట్టా గౌతమానికి. సెకండ్ ఓవర్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓవర్లో నువ్వు ఉండవరా అని చెప్పి మరి కొట్టిన ఈసారి. అట్లుంటుంది నాతోటి. మళ్ళా కలుద్దాం, మళ్ళీ వికెట్ వేస్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ శ్రీకర్ డిఫెన్స్ ఎందుకు ఆడుతున్నావు శ్రీకర్? ఇది మన గల్లీ క్రికెట్ ఆరా, గోడకు తాగుతా అవుట్ కానీ లేపాలి 6. ఇటు కొడతారు చూడండి, లేప్. అరే ఇదా శ్రీకర్ నీ ఆట. సో గాయస్ మళ్ళీ ఇందాక నేను ఓవర్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఫస్ట్ బాల్లోనే అవుట్ అయ్యాడు. మళ్ళీ గౌతమ్ గాడే. అమ్మా గౌతమ్ గాయస్ మళ్ళీ గౌతమ్ గారి ఫేస్ అయితే చూపిస్తా. చెప్తున్నా మెయిన్ వాడు మా టీంలోకి వచ్చాడు రా. ఎవరు వాడు ఉన్నాడు చూడు, బ్యాట్ పట్టుకుని వాడు దిగినప్పటి నుంచి నేను దిగుతా చేతవాడు చేస్తున్నట్టు నాకు తెలిసి. సో గాయస్ 3 మ్యాచ్లు మేమే విన్ అయినాం. 3 మ్యాచ్లలో గౌతమ్గా నేనే అవుట్ చేసిన. నా బాల్ ఫస్ట్ బాల్ లేకపోతే లాస్ట్ బాల్ అవుట్ అవుతున్నాడు. టీం చేంజ్ అయింది. ఎందుకు? నేను ఆల్ టైం ఎందుకురా? అరే టీం అవ్వడైనా సరే చెప్తున్నా. అరే సో గాయస్ టీం అయితే చేంజ్ అయిపోయినాం. వాళ్ళు ఏమనుకుంటారంటే శ్రీకరానికి అదృష్టం ఉందని శ్రీకరాన్ని తీసుకురు. కానీ అదృష్టం శ్రీకరాడు కాదు, నందుగాడు అనుకుంటారా? కాదు, శ్రీమన్ గాడే. అట్లా. సో గాయస్ ఇప్పుడు మళ్ళీ బ్యాటింగ్ మనది. నేను దిగుతారా ఫస్ట్? వద్దులే మీరు దిగురి. సరే 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 ఆడుకోరి. సో గాయస్ 3 మ్యాచ్లు విన్ అయినాం. ఇంటికి పోయినాక ఆనందం తింటాను నేను ముందే చెప్తున్నా. సో ఏమైందంటే మేము 48 కొట్టినాం. మా బ్యాటింగ్ రాకపోతే నేనేం చెప్పినానంటే 90 రన్స్ కానీ కొట్టరానా 5 రన్లు కొట్టిను చెప్పరా. అరే ఎందుకన్నా ఏదన్నా అర్థం చేసుకోండి రా. జమీన్ ఆస్మాన్ అంత తేడాతో గెలిచినాం గాయస్. జమీన్ ఆస్మాన్ అంత తేడాతో గెలిచినాం. నేను వచ్చినాక 2 గెలిచిర్రా. నేను లేకపోతే ఇక పోనీ గాయస్. ఈ మ్యాచ్ కూడా మాదే. రాసి పెట్టుకోండి. 60 అయిందిరా. ఏమైంది? 60 అయిందిరా. సో గాయస్ అప్పటి నుంచి బెట్ పెట్టినా మేము. క్రికెట్ అయిపోయింది. 6-3కి ట్రైలర్ వస్తుందా నేను రాదని ఇంకో ఈ కుక్క అయితే పెట్టింది. 6-3 రాదురా. వస్తుంది రాదు. ఎంతేందిరా? సరే సార్ డైరెక్ట్. అరే నందు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయను. చూడండి లైవ్ లా అల్లు అర్జున్ చూపిస్తారు. అంతా నువ్వు లైవ్ లో లేవు. అరే నువ్వు నందు అయిందిరా. వచ్చిండ్రు మైత్రి మూవీ మేకర్స్ అప్లోడ్ అయింది చూసుకో. అయ్యిందిరా, ఓపెన్ చెయ్యండి రా. 60 అయ్యిందిరా. ఇప్పుడు బాగా ట్రైలర్ అయితే వచ్చింది, చూసినాక రియాక్షన్ ఇస్తాం. ఆగండి. వచ్చిందా? నేను చెప్పింది ఏదైనా రాంగ్ కాదు. అరే గాయ్స్ 6-3కి రిలీజ్ అని చెప్పారు. 6-4 అవుతుంది అంతే. 1 మినిట్ అటు ఇటు అయితే. 1 మినిట్ కాదు 6-3 అన్నావు. 1 మినిట్ కూడా అనలే మీరు. 6-3 అన్నారు. నోర్మల్ మేమైతే డైరెక్ట్ రిలీజ్ అదేమంటారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూస్తున్నాడు. ఏదైతే ఏముంది మనకైతే ట్రైలర్ కావాలి. వచ్చిండు. అరే లైవ్ పెట్టరా, ఎప్పుడో వచ్చి కూర్చుండ్రా. వచ్చిందారా? అరే
టికెట్ కొంచెం ఆగండి, ఇప్పుడు రిలీజ్ చేయరు. గాయస్ వస్తుంది 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్ అవుతుంది అప్పుడప్పుడు, కానీ మనం వెయిట్ చేయడం పడితే. నేను డైలాగ్ అసలు తుఫాన్ వచ్చేటప్పుడు కూడా ఏరియా అంతా సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు తుఫాన్ రాబోతుంది అట్లా చూడండి. ఇంకా వీడి కోసం చెప్పాలనిపించింది చెప్పేసి. అరే ట్రైలర్ లాంచ్ చేయాలంటే ఫ్యూ పర్సెంట్ ఏం రాయడు. వాళ్ళకు కూడా అర్థమైంది, ఇంకా ట్రైలర్ ఇంకా అరే అప్లోడ్ కాలేదు, డిలీట్ కాదు ఒక వీడియో ఉంటుంది చూసినా మౌలిగా ట్రైలర్ అప్లోడ్ చేయాలంటే వాడు అనుకుంటాడు తింటాడు. అవును. గాయస్ అప్పటి చూస్తున్నాం ట్రైలర్ అయితే రాలే. ఈ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రతిసారి పుష్ప 1 కూడా అప్డేట్ అట్లనే చేసి 6:10 వస్తుంది గాయస్, రాదు 6:10. సో గైస్ మైత్రి వాళ్ళు పుష్ప 1 కూడా అప్డేట్ ఇట్లనే చేసారు ప్రతిసారి. ఏమంటారు సాంగ్స్ కైనా దేనికైనా అట్లనే చేసారు. మళ్ళా 1 more time తగ్గేదేలే అని అర్థం. హీరోలు అన్ని చెప్పరు అట్లా. అరే వచ్చినారా చెప్పిన క్లాట్ హిందీలో ఇస్తుర్రా. అరే అరే తీసే పాటనాలరా మరి హిందీ లేక తెలుగులే సర్బే. ఏ బంద్ చేయి ఇలా చూడొద్దు మైత్రి మాదాలో చూడాలి. బంద్ చేయి. సో గైస్ ఇంకా అది హిందీది వస్తుంది, బీహార్ అవుతుంది కదా, వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి హిందీలో ఇస్తున్నాడా. మైత్రి వాళ్ళు ఇంకా అప్లోడ్ చేయలేదు చూడు. మైత్రి గైస్ ఫైనల్లీ ట్రైలర్ అయితే వచ్చింది, ఇప్పుడు చూస్తున్నాం. అసలు मुझे पहचानो कहाँ से. ఎట్లుంది రా ఎట్లుంది సినిమాకి టికెట్లు బుక్ చేయి అంతేనా. సో గైస్ ట్రైలర్ అయితే మామూలుగా లేదు. అల్లు అర్జున్ లుక్స్ ప్రతి ఒక్క లుక్ అసలు ఆ పుష్ప 1 లాగా అసలు ఏడలేదు. అరే రే రారా ఎట్లుందిరా ట్రైలర్ చూడలే. అరే నువ్వు సావ కొడతారా చూసినావు మాత్రం. పుష్ప ట్రైలర్ అయితే మామూలుగా లేదు అసలు. కొత్త ర్యాంప్ ఉంది. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు సాటిస్ఫైడ్. కొన్ని ప్రతి ఒక్క లుక్ మాత్రం ఆహా. ఇంటికి పోయిన తర్వాత కంప్యూటర్లో 4K పెట్టుకొని మళ్ళీ చూస్తా. అరే రే శ్రీకర్ యూట్యూబ్లో రికార్డ్స్ ఏమైనా ఉంటే అన్ని తీసేసామని చెప్పేసి. ఏమైనా మాట్లాడతలేవు నో వర్డ్సా. అరే పోతున్నారా నేను. బాయ్ మహేందర్. బాయ్ బబ్లు బాయ్. సో గాయ్స్ వెళ్తున్నా నేను, ఇంకా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ స్టైల్ అనుకుంటారు కానీ ఉబ్బరిస్తుంది. అప్పటి నుంచి చాలాసేపు ఆడి ఉండే క్రికెట్, మస్తు ఉబ్బరిచ్చింది అందుకనే విన్నాం. సో గాయ్స్ దిస్ ఈస్ ద వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. డైలీ ఇలాంటి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటా. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే కొట్టండి. ఏమనిపిస్తున్నా కింద కామెంట్లు అయితే ఏదైనా ఒకటి కొట్టేసి వెళ్ళిపోండి. ABCD ఏదైనా కొట్టేసేయండి కామెంట్స్లా. కానీ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. లవ్ యూ. బాయ్.